మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు 9వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అలాగే ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. కానీ వక్రగతి చేత ఆయన కూడా జన్మంలో శని ప్రభావాన్నే ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. అంటే కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది. ఆయన వక్రగతిలో ఉన్న రుజుమార్గంలో ఉన్నా కూడా ఆయన ఇప్పుడు ఏలినాటి శని జరుగుతున్నది ఎవరికి? కుంభరాశి వారికి. అయితే జన్మంలోనే శని, జన్మంలోనే రాహు ఉండటం అనేటటువంటిది రెండు తీవ్రమైనటువంటి తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలే. ఇవి జన్మంలో ఉండటం ద్వారా మన ప్రవర్తనలో కొంచెం తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలో తేడా, దుష్ట ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వం ఏదో విద్యార్థి దశలోనో లేకపోతే ఒక వివాహాత్ పూర్వం ఏదో ఫ్రెండ్స్తో కొన్ని చిన్న చిన్న అలవాట్లు అనొచ్చా? అనొచ్చేమో. మరి చిన్న వేటతో ఏమో పరిచయం ఉన్నట్టయితే అవి మళ్ళీ అటైతే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన రావటము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మన రూపంలో కూడా, అంటే మన ఒక ఫేస్ చూసేటప్పటికి ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదండి. మన అంటూ ఉంటారు కదా, నెత్తి మీద శనిగాడు ఉన్నాడు అంటూ ఉంటారు. కానీ శనిగాడు అనేది చాలా పొరపాటు. ఆయన మహానుభావుడైన ఆ విధంగా మనకి మొహంలో కొంచెం కళ తప్పుతుందండి. జన్మల్లో దుష్టగ్రహాలు ఉన్నప్పుడు మొహంలో కళ తప్పుతుంది. మళ్ళీ ఆయన మామూలు స్టేజ్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చేస్తుంది. దానికి కంగారు పడిపోక్కర్లేదు. అంటే బాగాలేదు కదా, నేను కొంచెం పౌడరు రోజు వేసుకునే పౌడరు ఏదో రాసుకుంటారు కదా, ఆ పౌడర్ రాయడానికి ముందు మొహానికి అప్లై చేసేది, అది ఇంకొంచెం రాసుకున్నా కూడా అది కృత్రిమంగానే ఉంటుందే కానీ అది ఒరిజినల్గా మొహంలో ఉండేటటువంటి ఆ కళ ఇది రాదండి. ఆ విధంగా రెండు గ్రహాలు జన్మల్లో ఉన్న కారణంగా ఆ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. ఇకపోతే 5వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది 15 రోజులు కూడా. ఈ 5వ స్థానంలో గురుగ్రహం ఉండటం అనేటటువంటిది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. దేవుడి మీద భక్తి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు. మీరు ఊహించిన దానికన్నా కూడా వాళ్ళు బాగా చదవగలగటం, మంచి స్నేహితులతో స్నేహం చేయటం, కొంచెం ఆటలు తగ్గించటం, మీరు ఏ విధంగా ఉండాలి అని మీ సంతానం గురించి ఒక ఆలోచనలో ఉంటారో ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించగలగటం అనేటటువంటిది ఒక అదృష్టంగా భావించాలి. అది గురుగ్రహ 5వ స్థాన జన్మం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 7వ 8వ స్థానాలలో రవిగ్రహ సంచారం జరుగుతోందండి. రవిగ్రహ సంచారం 7వ స్థానంలో 2 రోజులు, 8వ స్థానంలో 13 రోజులు జరుగుతోంది. ఇక్కడ ఆయన 7మంలో కానీ 8మంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇక్కడ ఏంటంటే కొంతమందికి రాశిగతమైన ఫలితాలండి. కొంతమందికి ఆయుధాన్ని తీరిపోవచ్చు, కొంతమందికి రాజదండన, అంటే ఇప్పుడు రాజులు లేరు, దండాలు లేవు కాబట్టి ఏదో మొత్తం మీద వీరికి సస్పెండ్ అవ్వటమో, డిస్మిస్ అవ్వటమో, లేకపోతే ప్రిజనింగ్ అంటే జైలు, చెరసాల బంధనం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి కళత్రపీడ అవి ఏర్పడవచ్చు, పెద్ద దుఃఖం ఏర్పడవచ్చు, హఠాత్తుగా ధన నష్టం జరగవచ్చు, కలహాలు అవ్వచ్చు, పరాభావం జరగచ్చు, అవమానాలు పొందవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ రవిగ్రహ 7వ 8వ స్థానాల మధ్యన ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నదండి. ఇకపోతే ఇక్కడ 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోందండి. ఈ శుక్రగ్రహ సంచారం కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు. భార్యాభర్తల మధ్యన చిన్నపాటి పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే భాగస్వామ్యంతో వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన కూడా భావాల్లో, వారి ఆలోచనల్లో కొంచెం భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచుకుని కొంచెం
అవకాశం ఉందండి. ఇకపోతే సప్తమ స్థానంలోని కేతు, ఈయన కూడా అదేనండి. భాగస్వామ్యులు వ్యాపారం చేసేవారి మధ్యన భార్యాభర్తల మధ్యన కొంచెం ఈయన కూడా ప్రతికూలమైన ఫలితాలే. ఇప్పుడు 7వ స్థానంలో రవి 2 రోజులు, శుక్రుడు పూర్తిగాను, కేతువు పూర్తిగాను ఉన్నారు. కాబట్టి ఈ 3 గ్రహాలు కూడా భార్యాభర్తల మధ్య భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారి మధ్యన కొంత 3 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం, మాటను అదుపులో పెట్టుకోవటం అనేటటువంటిది చాలా అత్యవసరం. ఇంకా అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. రవి 13 రోజులు జరుగుతున్నాడని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి. అలాగా కొంచెం కొన్ని మంచి మాటలు వినొచ్చు, కొన్ని మంచి వార్తలు వినవలసి వస్తుంది. అలాగే హఠాత్తుగా ధన లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల మనల్ని సత్కారం చేసేటువంటి అవకాశం మనల్ని సన్మానించేటటువంటి అవకాశం, ఇలాంటివన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతోందండి. కుజగ్రహ సంచారం భాగ్యస్థానంలో శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ తద్వారా ఏమవుతుందంటే తండ్రి గారి మన మాటలకో మన చేష్టలకో తండ్రి గారు బాధపడటమో, లేకపోతే తండ్రి గారు చేసే పనులకో పెద్ద వయసు అయ్యాక కొంచెం చేదస్తం అవుతుందండి. వారు ఏదో అంటారు, దాని గురించి మనం బాధపడటమో జరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ పట్టించుకోవద్దండి. తండ్రి గారు అనేటువంటి దీన్ని పితృస్థానం అంటారు, భాగ్యస్థానం అంటారు. అలాగే చిన్నపాటి ప్రభావం పిల్లల మీద కూడా చూపించే అవకాశం ఉంటుందండి. భావం తీసుకుంటాం కాబట్టి అక్కడ పిల్లల మీద కూడా కొంచెం దుష్ట ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది. చేత దాని గురించి కూడా మీరు పెద్దగా పట్టించుకోవద్దని జాగ్రత్త తీసుకోండి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ ఈ కుంభరాశి వారికి గురువు ఒకరు అనుకూలంగా ఉన్నారు, బుధుడు ఒకడు అనుకూలంగా ఉన్నారు. ఇద్దరు 2 గ్రహాలు అనుకూలుతుంది. కాబట్టి వీరు కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. అందులో కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి కొంచెం మాట విషయంలో కానీ ₹1 ఖర్చు పెట్టాలంటే కూడా ఇది అవసరమా కాదా ఆలోచించండి. అలాగే వీరికి ఈ తగు జాగ్రత్త తీసుకుంటూనే రోజు మనం పూజించేటటువంటి పూజలో నవగ్రహాలకు సంబంధించి మీకు ఏది వస్తుందో చదువుకోండి. ఇంకా మీకు ఎక్కువ బాధగా ఉన్నట్టయితే మహాశివరాత్రి రోజున శివుడి దర్శనం తప్పకుండా చేసుకోండి. నెల రోజుల పాటు ప్రతి నెల వస్తూ ఉంటుంది మహాశివరాత్రి. ఈ రోజున శివరాత్రి అంటే మహాశివరాత్రి రోజున కనుక శివుడి దర్శనం చేసుకుని పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో ఏదో సమర్పించండి. మీకు నెల రోజుల పాటు ఆయన మీకు పూర్తి భరోసా ఇస్తారు. అలాగే 22వ తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఆ 9 రోజులు మాత్రం సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి మహద్భాగ్యం. ఆ 9 రోజులు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. మీరు దీనికి ఏదో లక్షలు ఖర్చు పెట్టవలసిన పని ఏమి లేదండి. మనసు సమర్పించండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం అది కూడా అవన్నీ ఫ్రీగా దొరికేవే కాదని కాదు, సమర్పించండి. ఏది మీరు గుడికే వెళ్ళలేదు, ఇంటి దగ్గరే కూర్చున్నారు, ఇంటి దగ్గర అమ్మవారి దగ్గర కూర్చున్నారు. మన ఇంటి దగ్గర అమ్మవారు ఉంటారుగా. మన దేవుడి గుట్లో లేని ఫోటో ఏముంటుందండి? తిరుపతి వెళ్ళాము, ఆయన తీసుకొచ్చి పెట్టాము, శ్రీశైలం వెళ్ళాము, శివుడు తీసుకొచ్చాము, మరో దగ్గరికి వెళ్ళాము, ఎక్కడికో కంచి వెళ్ళాము, తీసుకొచ్చాము. అలా అన్ని ఇంచుమించుగా మనకు తెలిసిన దేవుళ్ళన్నీ మన గుట్లో ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొచ్చి పెడతాము. చేసేటప్పుడు మాత్రం చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది అనుకోండి. ఎందుకంటే అది మామూలు సర్వసహజం. నా భార్య ఫేవరెట్ దేవుడు వేరు, నా ఫేవరెట్ దేవుడు వేరు, మా అమ్మాయి ఫేవరెట్ దేవుడు వేరు. ఏది ఫేవరెట్ అవన్నీ ఫేవరెట్ అవునా కాదని పెట్టద్దండి. అన్ని దేవుళ్ళు ఒకటే. ఇది తర్వాత కాలంలో వచ్చినటువంటి విభజనలు. ఏకం సత్తు విప్రాహ బహుదా వదంతి అన్నారు. ఉన్నది ఒక్కటే. విప్రాహ అంటే అది డేమలు అనుకోవద్దండి. తెలుసున్న వాళ్ళు బహుదా వదంతి అని చెప్పేసి మనకి వేదం చెప్తోంది. అలాగే విష్ణు సహస్రనామంలో కూడా మనకి ఏకో విష్ణు మహద్భూతం పృథుగ్భూతాని అనేక సహ అని చెప్పారు. అందుచేత ఉన్నది ఒకటే. కానీ ఆయా పరిస్థితులను బట్టి, ఆయా అవసరాలు బట్టి, ఆయా ప్రదేశాల్లో ఆయా అవతారాలు ఇచ్చాడు అని చెప్పేసి కూడా మనకు తెలియజేస్తున్నది. కాబట్టి ఉన్నది ఒకటే. ఏం చేసినా ఎవరికి దండం పెట్టినా కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఏ దేవుడికి నమస్కారం పెట్టినా వెళ్ళేది ఆ కేశవుడికే అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఏదో మీరు భక్తి శ్రద్ధలు ప్రధానం అండి. అది వేసి చేయండి. మీరు దాని నుంచి కూడా అన్ని రకాలుగా చక్కగా బయటపడగలుగుతారు. సంవత్సరం పాటు మీకు వచ్చే ఆపద నుంచి చాలా వరకు అమ్మవారే మిమ్మల్ని ఈ 9 రోజులు సద్వినియోగం చేస్తే ఈ 9 రోజులు ఆవిడ కోసం మీరు ఖర్చు పెట్టండి. మీకోసం 365 రోజులు ఆవిడ ఖర్చు పెడతారు, మిమ్మల్ని కాపాడతారు.
ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేయండి. శుభం భూయాత్.